జమ్మూ కాశ్మీర్లో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అది సాధారణ వింత కాదు, మహాద్భుతం. ప్రధాని మోదీ చేతుల మీదుగా కశ్మీర్లో ఆవిష్కృతమైన ఆ వరల్డ్ వండర్ గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెనను నిర్మించారు. దీనికోసం కేంద్రం 1486 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ వంతెన వల్ల భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానమైంది. ఈ నేపథ్యంలో ఓ తెలుగు మహిళా ఇంజనీర్ పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఓ తెలుగు మహిళా ఇంజనీర్. ఆవిడే డాక్టర్ జి మాధవీలత. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగంగా చీనాబ్ వంతెన 2 ఎత్తైన కొండల నడుమ విల్లు ఆకారంతో ఇనుముతో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం చీనాబ్ వంతెన. 21 ఏళ్ల పాటు సాగిన ఈ రైల్వే వంతెన నిర్మాణంలో హిమాలయ ప్రాంతంలోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులను అధిగమించడంలో తెలుగు మహిళా ఇంజనీర్ పాత్ర, నైపుణ్యం కీలకంగా మారింది. 2005 నుంచి 2022 వరకు 17 సంవత్సరాల పాటు మాధవీలత చీనాబ్ ప్రాజెక్టులో నార్థర్న్ రైల్వే కాంట్రాక్టర్ ఆఫ్ కాన్స్తో కలిసి పనిచేశారు. జియోటెక్నికల్ కన్సల్టెంట్గా సేవలందించారు. సిస్మిక్ జోన్లో ఉన్న చీనాబ్ వంతెన 120 సంవత్సరాల పాటు ఉండేలా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో పాటు భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మితం కావడంలో స్లోప్ స్టెబిలిటీ, రాక్ యాంకర్స్, ఫౌండేషన్ డిజైన్లలో ఆమె సలహాలు కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోని యడుగుండ్లపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన మాధవి జేఎన్టీయూ నుంచి బీటెక్, ఎన్ఐటి వరంగల్ నుంచి ఎంటెక్ గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటి మద్రాసు నుంచి పిహెచ్డి పూర్తి చేశారు. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందుకున్నారు. 2022లో భారతదేశంలోని టాప్ 75 ఉమెన్ ఇన్ స్ట్రీమ్లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.